హలో వ్యూవర్స్, అందరూ ఎలా ఉన్నారు? మీ అందరూ బాగుండాలని కోరుకుంటూ నేను మీ నిత్య వ్లాగ్స్. మేము నెహ్రూ జూలాజికల్ పార్క్కి వెళ్ళాము. సో అక్కడ మీకోసం ఈ వీడియో తీశాను. అక్కడ ఉన్న యానిమల్స్ గురించి, అక్కడ ఏ ఫుడ్ అమ్ముతున్నారు అవి అన్నీ తీశాను ఫ్రెండ్స్. అలాగే మనం జూలాజికల్ పార్క్ లోపలికి వెళ్ళాలంటే ఎంట్రీ టికెట్ ఎంత అని చెప్పి కూడా మొత్తం వీడియో కింద మీకు వ్లాగ్ తీశాను. మేము జూలాజికల్ పార్క్కి వెళ్ళాం ఫ్రెండ్స్, మా అమ్మాయిని తీసుకొని. సో అక్కడ పార్క్ అయితే చాలా బాగుంది. అసలు ఎప్పుడైనా మీరు వెళ్ళాలనుకుంటే మాత్రం పిల్లల్ని సమ్మర్ హాలిడేస్లో కానీ ఇంకేవైనా ఫెస్టివల్ హాలిడేస్లో వస్తే మాత్రం మీ పిల్లల్ని తప్పకుండా తీసుకువెళ్ళండి. ఇది హైదరాబాద్లో ఉంటుంది, నెహ్రూ జూలాజికల్ పార్క్. ఇందులో అయితే ఎన్ని యానిమల్స్ ఉన్నాయంటే అన్నీ ఉన్నాయి. స్నేక్స్ ఉన్నాయి, బర్డ్స్ ఉన్నాయి, అట్లాగే బటర్ఫ్లై పార్క్ ఉంది, అలాగే రెప్టైల్స్ ఉన్నాయి. చాలామంది స్కూల్స్ నుండి కూడా పిల్లల్ని తీసుకొస్తున్నారు. ఇక్కడ ఒక పిక్నిక్ టైప్లో కింద చాలా స్కూల్ స్టూడెంట్స్ కూడా వచ్చారు. చూడండి, స్వాన్ అనమాట, హంసలు అంటారు కదా అవి. చూడండి ఎంత బాగున్నాయి కదా వైట్ కలర్లో. అలాగే మంకీస్ కూడా చాలా డిఫరెంట్ టైప్ మంకీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. అవి అసలు మనిషిని చూసి ఎంతలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆడుకుంటున్నాయో. మా అమ్మాయి అయితే చాలా ఎంజాయ్ చేసింది మేము ఈ పార్క్కి తీసుకువెళ్ళినప్పుడు. ఎప్పుడు ఇంకా అడుగుతూనే ఉంటుంది, మమ్మీ ఈ పార్క్కి వెళ్దాం, మమ్మీ డాడీ పార్క్కి వెళ్దాం అని చెప్పి. ఈసారి తప్పకుండా మీరైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ పార్కు ఫుడ్ కూడా అక్కడే అవైలబుల్ ఉంటుంది. కాకపోతే మన హోమ్ మేడ్ ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. ఆ బయట ఫుడ్ అయితే నాకు అంత నచ్చలేదు. సో ఎప్పుడైనా మీరు వెళ్తే ఫుడ్ కూడా క్యారీ చేయండి. అలాగే ఫ్యామిలీతో కూడా వెళ్ళండి, బాగుంటుంది. వెళ్ళేటప్పుడు ఫుడ్ మనం ఇంట్లో కుక్ చేసుకుని తీసుకువెళ్ళి అక్కడ సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. చాలా పీస్ఫుల్గా అనిపించింది నాకైతే ఈ పార్క్కి వెళ్ళినప్పుడు. యాక్చువల్గా మేమైతే ఇక్కడ చికెన్ బిర్యానీ తీసుకున్నాము. అలాగే పఫ్స్, సమోసా, ఐస్ క్రీమ్స్ అవన్నీ ఉన్నాయి. అయితే మేమైతే చికెన్ బిర్యానీ ట్రై చేసాము. సో నాకు పర్లేదు, అంత గుడ్ అని అయితే ఏమీ అనిపించలేదు. అందుకనే చెప్తున్నాను, ఇంటి నుండి క్యారీ చేసుకువెళ్ళండి ఫుడ్. చూడండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి. అలాగే యానిమల్స్ కూడా ఒక్కొక్క టైప్లోనే చాలా ఉన్నాయి. అసలు నేను చూడగానే చాలా ఎగ్జైట్మెంటు. మేమైతే సఫారీ రైడ్కి వెళ్ళాము. సఫారీ రైడ్ అయితే చాలా బాగుంది. ఒక బస్సులో తీసుకువెళ్ళారు. అయితే ఏమైందంటే మనం దగ్గర నుండి టైగర్స్ని, లయన్ని చూసాము. మాకు చాలా ఎగ్జైట్మెంట్ అనిపించింది. కానీ బటర్ఫ్లై పార్క్కి మాత్రం టైం సరిపోలేదు మేము వెళ్ళడానికి. మీరు వెళ్తే మాత్రం ముందు బటర్ఫ్లై పార్క్లో విజిట్ చేశాక నెక్స్ట్ సఫారీకి వెళ్ళండి. మేము డైరెక్ట్ సఫారీకి వెళ్ళాము. టైం అంతా అక్కడే సరిపోయింది. బటర్ఫ్లై పార్క్కి మిస్ అయింది. నెక్స్ట్ టైం కవర్ చేయాలి. పికాక్స్ చూడండి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి కదా, వైట్ కలర్లో ఉన్నాయి. అలాగే ఎలిఫెంట్స్ కూడా చాలా బిగ్గా ఉన్నాయి. ఇంకా జిరాఫీని చూసాము. క్రొకడైల్స్ అయితే చాలా ఉన్నాయి. స్నేక్స్ దగ్గరికి వెళ్ళాలంటే కూడా మనం సపరేట్ టికెట్ అయితే తీసుకోవాలంట. సఫారీ రైడ్ అయితే చాలా ఎగ్జైటింగ్గా ఉంది మాకు, టైగర్స్ని అలా దగ్గర నుండి చూసేసరికి. అసలు కాకపోతే బస్లో అట్లా వెళ్తాం కదా, అప్పుడు మొత్తం విండోస్ అన్నీ క్లోజ్ చేసామన్నారు. ఎందుకంటే ఏమైనా అటాక్ చేస్తాయేమో అనే భయంతో మేమన్నీ బస్ గ్లాసెస్ అన్నీ క్లోజ్ చేసేసాము. క్లోజ్ చేసి టైగర్ని అయితే చాలా దగ్గర నుంచి చూసాం ఫ్రెండ్స్. అది చూడగానే చాలా ఎగ్జైట్మెంట్, అసలు ఏదో తెలియని. ఎందుకంటే మనం ఎప్పుడూ టైగర్ని దగ్గర నుంచి చూడలేం కదా. సో అలా చూసేసరికి చాలా ఎగ్జైట్మెంట్ అనమాట. అలాగే ఎలుగుబంటి కూడా కనిపించింది, జింకలు కనిపించాయి. అవి ఎంత ఫ్రీగా తిరుగుతున్నాయి అంటే అసలు పార్క్ మొత్తం అసలు బాగా కవర్ చేస్తాయి. కానీ ఈ పార్క్ మాత్రం చాలా పెద్దది ఫ్రెండ్స్. అయితే మనకు తిరిగే ఓపిక ఉండాలి, కానీ ఎంత చూసినా ఇంకా
ఉంటూనే ఉంటాయి. మనం మ్యాక్స్ మార్నింగ్ వెళ్ళిపోతే చాలా బెటర్. ఎర్లీ మార్నింగే వెళ్ళామంటే ఒక 7కి అట్లా, అప్పుడు మనం చాలా కవర్ చేయొచ్చు. లేట్కి వెళ్తే మళ్ళీ పార్క్ 3కి 4కి అలా క్లోజ్ చేసేస్తారు. సో ఆ టైంలో మళ్ళీ మనం అన్నీ కవర్ చేయలేమన్నమాట. ఓకేనా. మేము స్నేక్స్ ఒకటి చూద్దాం అనుకున్నాము, కానీ టైం సరిపోలేదు. అదొకటి మొత్తం తిరిగేసరికి ఫుల్ నీరసం అనిపించింది. ఇంకా అందుకని చెప్పి ఇంకా స్నేక్స్ కూడా మిస్ చేసాము. బటర్ఫ్లై పార్క్ ఒకటి, స్నేక్స్ ఒకటి నేను మిస్ అయింది. ఈసారి నెక్స్ట్ టైం విజిట్ చేసినప్పుడు తప్పకుండా స్నేక్స్ని కూడా కవర్ చేస్తాము. అప్పుడు మీకు వీడియో తీసి పెడతాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఎంతమంది వచ్చారంటే చాలామంది వచ్చారు. అసలు మేము హాలిడే టైంలో వెళ్ళాం కదా, అందుకని. ఇదిగోండి జిరాఫీ చూడండి ఎంత హైట్ ఉందంటే, దాని నెక్ చాలా హైట్ ఉంది. కాకపోతే కొంచెం ఎండగా ఉండడం వల్ల అవి కొంచెం అలా స్టన్ అయ్యి చూస్తున్నాయి. కొంచెం జిరాఫీ అయితే ఒకటే కనిపించింది మాకు. అది కూడా చూడండి ఎంత పెద్దగా ఉందో జిరాఫీ. కానీ హాలిడేస్లో ఇలా పిల్లల్ని తీసుకువెళ్తే చాలా వాళ్ళకి నాలెడ్జ్ వస్తుంది. చెప్పాను కదా మీకు స్టూడెంట్స్ అని, వాళ్ళే ఫ్రెండ్స్. అయితే చూడండి జింకలు ఎంత బాగా ఆడుకుంటున్నాయో. అసలు మన పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అవి అసలు ఏ టైప్కి చెందినవి, ఏ జాతికి చెందినవి అన్నీ మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక బోర్డు కింద ఇలా డిస్ప్లే చేశారు. చూడండి ఎన్ని టైప్స్ ఉన్నాయో జింకల్లోనే. నాకు అసలు తెలియదు. అక్కడికి వెళ్ళాక చూశాను ఈ వీటిల్లో చాలా టైప్స్ ఉన్నాయని. ఎప్పుడైనా హాలిడే వస్తే మీరు తప్పకుండా ఈ పార్క్ని విజిట్ చేయండి మీ పిల్లల్ని తీసుకుని ఫ్రెండ్స్. వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు నాకు తెలిసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.